సార్ నమస్తే సార్. నమస్తే అబ్బా. ఎవరు నువ్వు? ఏడ చూడలేదే. అదే ఇంతకుముందు బయట బోర్డు చూసి సార్, హౌ టు ఇంక్రీజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అని. అది ఎట్లా కనుక్కుందామని లోపలికి వచ్చి సార్, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎప్పుడు చేస్తానావా ఇంకా స్టార్ట్ చేయాలా? నాకు ఛానల్ ఉంది సార్, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడతా అంటాను సార్. సంవత్సరం అవుతుంది అప్పుడే. ఎట్లా వీడియో చేసావు? అదే సార్, మామూలు హెల్తీ కామెడీ వీడియోస్, ట్రోలింగ్ ఏం లేకోకుండా మంచిగా కొంచెం కాన్సెప్ట్ వీడియోలు, అట్లా ఏదైనా ఎమోషనల్ వీడియోలు చేస్తాంటాను సార్. అట్లా వీడియోలు అంటే కష్టం అబ్బా, మనకి ఎక్కువ రీచ్ రాదు, తొందరగా రాదు, లేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి పెట్టించి ఇంత చిన్న చిన్న డ్రెస్సులు వేయించి డ్యాన్స్ వేయించిన, లేదంటే ట్రోలింగ్ వీడియోలు, వీని మీద పడి ఏడ్చే వీడియోలు, అట్లా వీడియోలకైతే ఎక్కువ వ్యూస్, తొందరగా ఫాలోవర్స్ వస్తారు. లేదంటే చిల్లర ఇన్స్టాగ్రామ్ మోడల్ వీడియోలు, అట్లా వీడియోలు చేసినా కానీ వస్తారు. అట్లా ఫాలోవర్లు మనకు వద్దు కదా సార్. ఇప్పుడు అట్లా సంపాదించే చిల్లర ఫాలోవర్లు మనకి ఎందుకు సార్? అట్లా చేయవా? మనం సెలెక్టివ్గా ఉన్నప్పుడు నీ ఫాలోవర్స్ కూడా సెలెక్టివ్గా ఉంటారు. అందరూ ప్రొఫెషనల్గా ఉంటే మనం చైనాని జపాన్ని దాటిపోతాం కదా, తెలుసు కదా నీకు. మన దాంట్లో స్క్రాప్ ఎక్కువ. నువ్వు క్వాలిటీ కంటెంట్ చేసేటప్పుడు నీకు క్వాలిటీ ఫాలోవర్సే వస్తారు. చాలా టైం పడుతుంది, ప్లస్ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రోలింగ్ వీడియో చేసావా ఊరికే తొందరగా వస్తారు ఫాలోవర్లు. లేదంటే ఫ్యాన్ వార్లు, ఆ ట్విట్టర్ బ్యాచ్, అట్లా మీమ్స్ వేసుకో ఊరికే, కమెంట్స్ ఆన్ చేసి ట్రోలింగ్ వీడియో వేసినావు అనుకో, రెండింటికి రీచ్ వస్తుంది. అవి ఫ్యాన్ వార్లు అన్నిటికీ దూరం సార్ నేను. ఓహో అట్లా వీడియోలు వద్దా? మంచివే కావాలా? మంచిదేనాపా, నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు సొసైటీలో. అంతెందుకప్పా, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు ఆయమ్మ పేరు నాకు గుర్తులేదు, సోది. ఆయమ్మని కెమెరామ్యాన్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూపించింటాడు. ఆయమ్మకి మ్యాచ్ ముందు 1000 మంది కూడా ఫాలోవర్లు లేరు. మ్యాచ్ అయిపోతేనే 1,00,000 మంది పైన ఉన్నారు. అంటే ఎంతమంది వేస్ట్గా ఉన్నారు బయట. పీక్ అన్ఎంప్లాయ్మెంట్. లేదా బూతులు మాట్లాడి చిల్లర కామెంట్స్ చేయి. లేదు సార్, నేను అట్లా కంటెంట్ చేయను సార్. ఇంకా అట్లయితే నువ్వు కష్టపడాలబ్బా, కాబట్టి లేట్ అవుతుంది. నీకు ఓపిక ఉంది, నీ కన్సిస్టెన్సీ ఉంది అంటే చేసుకో. జస్ట్ నీ పన్ను చేసుకుంటా పో. జెన్యున్గా వాళ్ళకి ఎంటర్టైన్ చేయి. కంపల్సరీ నీకు క్వాలిటీ ఫాలోవర్స్ వస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. సరే సార్, థ్యాంక్ యూ సార్.